జై శ్రీరామ. ఆంజనేయుడికి తమలపాకు అంటే ఎంతో ప్రీతి. శ్రీరామచంద్రుడు సీతమ్మని వెతుకుటకు హనుమని పంపెను. హనుమంతుడు అశోకవనము చేరుకున్నాడు. అక్కడ సీతమ్మను చూచి ఆ విషయాన్ని శ్రీరామునితో చెప్పాలని బయలుదేరాడు. అప్పుడు సీతాదేవి హనుమను పిలిచి, ఇంత దూరము నన్ను వెతుక్కుంటూ వచ్చేవు అని సీతమ్మ ఆ ప్రక్కనే చెట్టుకున్న తమలపాకును తెంపి ఆంజనేయుని తల మీద పెట్టి ఆశీర్వదించింది. అందుకే హనుమంతుడికి తమలపాకు అంత ప్రీతి. అక్కడ నుండి బయలుదేరి అశోకవనములో లంకానగరములో సీతమ్మ ఉన్నదని శ్రీరాముడికి చెప్పెను. హనుమ సీతను చూచిన విషయము చెప్పాడు అని శ్రీరాముడు సంతోషించి అక్కడున్న తమలపాకును తెంపి మాలగా కట్టి హనుమ మెడలో వేసి ఆశీర్వదించాడు శ్రీరాముడు. హనుమంతుడు లంకానగరములోని కొన్ని భవనాలను తగులబెట్టి వచ్చాడు. అందువల్ల హనుమకు శరీరము వేడిగా ఉండడముతో ఆ వేడిని తగ్గించడం కోసము శ్రీరాముడు తమలపాకు మాల మెడలో వేయగానే హనుమ పడిన శ్రమ అంతా మరచి సంతోషముతో పొంగిపోయాడు. అందుకే ఆంజనేయుని పూజల్లో తమలపాకుకు అత్యంత ప్రాధాన్యత ఉన్నది. ఆంజనేయుడికి తమలపాకుల మాల వేస్తే సకల సంపదలు చేకూరుతాయి. తమలపాకుకు ఇన్ని విశేష గుణాలు కలిగినవి కాబట్టే అంజనాసుతుడైన ఆంజనేయునికి తమలపాకు అత్యంత ప్రీతి. జై శ్రీరామ.